ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 3వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆ తర్వాత యోబు నోరు తెరిచి తన జన్మదినాన్ని శపించాడు. యోబు ఇలా అన్నాడు: నేను పుట్టిన రోజు లేకుండా ఉంటే బాగుండేది. మగ శిశువు పుట్టాడు అని చెప్పుకున్న రాత్రి అంటూ లేకుండా ఉంటే బాగుండేది. నా తల్లి గర్భాన్ని అది మూసింది కాదు. నా కండ్లకు బాధను మరుగు చేయకపోయింది. కనుక ఆ రోజు చీకటిగా మారాలి. పైగా ఉన్న దేవుడు దానిని తలుచుకోకూడదు. దాని మీద వెలుగు ప్రసరించకూడదు. చీకటి, చావు నీడ దాన్ని తమలోకి చేర్చుకోవాలి. దానిని మబ్బు ఆవరించాలి. పగటి వేళ చీకటి కమ్మినట్లు దానికి భయాందోళన పుట్టించాలి. చీకటే ఆ రాత్రిని పట్టుకోవాలి. సంవత్సరం రోజులలో ఆ రోజు లేకుండా పోవాలి. ఏ నెలలోనూ అది ఒక భాగం కాకూడదు. ఆ రాత్రి ఎవడూ పుట్టకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ఎవడు సంతోషధ్వనులు చేయకపోతే ఎంత బాగుండేది. రోజులను శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఆ రోజును శపించాలి. లెవియాటాన్ను రెచ్చగొట్టేవారు దాన్ని శపిస్తారుగాక. సంధ్యవేళలో ప్రకాశించే నక్షత్రాలను చీకటి కమ్మాలి. ఆ రాత్రి వేళ వెలుగు కోసం ఎదురు చూసి ఉంటే వెలుగు లభ్యం కాకుండా ఉండాలి. ఉదయించే సూర్యకిరణాలు కనబడకుండా ఉండాలి. పుట్టగానే నేనెందుకు చచ్చాను కాను? తల్లి గర్భం నుంచి రాగానే నా ప్రాణం ఎందుకు పోలేదు? నన్ను మోకాళ్ళ మీద ఎందుకు ఉంచారు? నేనెందుకు స్తన్యపానం చేసినట్టు? లేకపోతే నేను ఈ పాటికి పడుకొని ప్రశాంతంగా ఉండిపోయేవాణ్ణి కదా. కన్ను మూసి ఉండేవాణ్ణి. నాకు విశ్రాంతి లభించి ఉండేది. శిథిలమైపోయిన భవనాలు మళ్ళీ కట్టించుకునే భూరాజులలాగా, మంత్రులలాగా నేను చనిపోయి ప్రశాంతంగా ఉండిపోయేవాణ్ణి. బంగారం సంపాదించుకొని తమ ఇండ్ల నిండా వెండి కూడబెట్టుకున్న అధికారుల్లాగా కన్ను మూసి ఉండేవాణ్ణి. భూమిలో పాతిపెట్టబడ్డ పిండంలాగా, వెలుగు చూడని శిశువులాగా నాకిప్పుడు ఈ లోకంలో ఉనికే ఉండేది కాదు. అక్కడ దుర్మార్గులు అల్లరి చేయడం మానుకుంటారు. అలసిన వారికి అక్కడ విశ్రాంతి. అక్కడ బందీలు కలిసి విశ్రమిస్తారు. వారి చేత ఊడిగం చేయించే వాళ్ళ మాటలు వారికి వినపడవు. పేదవారు, గొప్పవారు అక్కడ ఉన్నారు. దాసులు తమ యజమానుల స్వాధీనం నుంచి విడుదలయ్యారు. దుర్దశతో ఉన్నవారికి వెలుగెందుకు? దుఃఖాక్రాంతులకు బ్రతుకెందుకు? వారు మృతిని కోరుకుంటారు. మరుగై ఉన్న ధనం కోసం లోతుగా తవ్వినట్టు దానికోసం వెతుకుతారు. అది వారికి ప్రాప్తం కాలేదు. సమాధికి చేరటం వల్ల ఆనందమయులవుతారు. చాలా సంబరపడిపోతారు. మార్గం చూడలేని వాడికి, చుట్టూ దేవుడు కంచె వేసేవాడికి బ్రతుకెందుకు? భోజనం చేయడానికి బదులు నేను నిట్టూర్పులు విడుస్తూనే ఉన్నాను. నీటి బుగ్గలాగా నా మూలుగులు పెళ్ళుబిగి వస్తూ ఉన్నాయి. నేను భయపడినదే నాకు సంభవించింది. నన్ను భయపెట్టినదే నా మీదికి ముంచుకు వచ్చింది. నాకు శాంతి లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు. నేను అనుభవిస్తున్నది ఆందోళనే. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.